ఆర్టీఏ ఆఫీస్ లో మీపై దాడి చేసే యత్నం జరిగింది అంటారు. నిన్నగా సార్, ఇంత ముందు 4 నెలల కిందట నేను కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను. ఇట్లా ఇల్లీగల్ గా కర్నూలులో బండ్లు తిరుగుతున్నాయంటే ఆర్టీఓ డిటిసి మేడం గారు ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ నన్ను కూడా పిలవడం జరిగింది. ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ దాదాపుగా 116 మంది నా మీదకి వచ్చారు. మళ్ళీ మేడం కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ ఉండే ఆర్టీఓ సిబ్బంది నన్ను రూమ్ లో పెట్టి మీరు బయటికి రావద్దండి, వీళ్ళందరూ ఆగ్రహంగా ఉన్నారు అని చెప్తే నేను ఎందుకు భయపడతాను, నాకు చట్టం తెలుసు. నేను 100కి కాల్ చేయడం జరిగింది. 100కి కాల్ చేస్తే తాలూకా పోలీసు నుంచి పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చే లోపల వీళ్ళందరూ పరారైపోతే వాళ్ళే నన్ను అక్కడి నుంచి బయటికి పంపించారు సార్. మళ్ళీ నాకు తెలిసిన సమాచారం ఏమంటే ఒక అధికారి, ఆర్టీఓ అధికారి, రవాణా శాఖ అధికారి ఈ చౌరస్తా వాళ్ళకి చెప్పారంట. ఏదో వాళ్ళు డిన్నర్ పెడతానో కలిసినప్పుడు చెప్పినారంట, అన్వర్ భాషనే మాకు ఇబ్బంది పెడుతున్నాడు, వాడిని తప్పేయండి, వాడిని సైట్ చేసేయండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? నన్ను చంపేయండి, నన్ను లేపేయనే ఉద్దేశమా? మళ్ళీ వాళ్ళ అధికారుల నుండి అటువంటి మాటలు అక్కడ తిరిగే మాఫియాకి చెప్తారా, నేర్పిస్తారా? మళ్ళీ వాళ్ళు ఏదో చందాలు వేసుకొని నన్ను లేపేయాలనుకుంటున్నారా, చెరో ఇంత వేసుకొని? నేనైతే న్యాయబద్ధంగా ధర్మంగా తిరిగే వాళ్ళ కోసం నేను పోరాడుతున్నాను. నేను ఆర్టీసీ ఆర్ఎం గారిని కూడా కలిశాను. సార్,